క్వశ్చన్స్ ఇన్ సిలాలిజమ్స్. సిలాలిజమ్స్లో క్వశ్చన్స్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, హియర్ ఆర్ ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఏముంది? ఆల్ బిల్డింగ్స్ ఆర్ బుక్స్. ఇక్కడ కామా ఉండాలండి, మిస్ అయింది. ఓకే, ఆల్ బుక్స్ ఆర్ రోడ్స్, ఆల్ రోడ్స్ ఆర్ ప్యాక్స్. ఇవి స్టేట్మెంట్స్. ఓకే, ఇది ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ రూల్ ఏంటి మనకు? ఇది నిజమని భావించాలి. భావించిన తర్వాత సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తాం? వి స్టార్ట్ విత్ ఏ బేసిక్ డయాగ్రామ్. ఓకే, బేసిక్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? అన్ని బిల్డింగ్స్ కాస్త బుక్స్ అయిపోవాలంట. ఓకే, ఇదిగోండి, ఇవి బిల్డింగ్స్. ఓకే, రైట్, ఆల్ బిల్డింగ్స్ షుడ్ బి బుక్స్. ఇదిగో బుక్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా నేను బుక్స్ లోపల వేసేసాను. ఓకే, ఆల్ బిల్డింగ్స్ ఆర్ బుక్స్. డన్. ఆల్ బుక్స్ ఆర్ రోడ్స్. మళ్ళీ ఆల్ బుక్స్ కూడా ఏమవ్వాలి? రోడ్స్ అవ్వాలి. రైట్, బిల్డింగ్స్ ఏరియా మొత్తం బుక్స్లో ఉంది, బుక్స్ ఏరియా మొత్తం రోడ్స్లో ఉంది. దెన్ ఆల్ రోడ్స్ ఆర్ ప్యాక్స్. ఓకే, ఆల్ రోడ్స్ ఆర్ ప్యాక్స్. ప్యాక్స్ అంటే డయాగ్రామ్. ఈ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్స్ మొత్తం ఇక్కడ మనం డయాగ్రామ్లో వేసుకున్నాం. అది కూడా ఎలా వేసుకున్నాం? బేసిక్ ఫార్మాట్లో వేసుకున్నాం. ఇది బేసిక్ డయాగ్రామ్. ఆల్టర్నేటివ్ అవసరమో లేదో చూద్దాం. అవసరమైతేనే, తెలుసు కదా, అవసరమైతేనే వి గో ఫర్ ఆల్టర్నేటివ్, ఆర్ ఎల్స్ వి డోంట్ గో ఫర్ ఆల్టర్నేటివ్. ఓకే, రైట్. షల్ వి చెక్ విత్ ద కంక్లూజన్స్? కంక్లూజన్స్ చెక్ చేద్దామా? ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3. రైట్, 1 2 3. ఫైన్. మీరు కూడా ఫస్ట్ ఆన్సర్ చేసే ఏరియాలో ఇలాగే రాసుకోండి. రఫ్ పేపర్ మీద చేస్తాం కదా మనము, ఇలా రాసుకోండి. రైట్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. సో మనం నంబర్స్ వేసుకోవడం చాలా కన్వీనియంట్. ఇంకోటి, వీటికి దగ్గరలోనే వేసుకోండి, దూరంగా వేసుకోవద్దండి. రైట్, ఫస్ట్ కంక్లూజన్. కంక్లూజన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ రూల్ ఏం చెప్పాను? ఆల్టర్నేటివ్స్కి స్కోప్ ఎక్కడ వస్తుంది? నెగటివ్ కంక్లూజన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ కంక్లూజన్స్లో మనం ఏం వెతుక్కోవాలి? నెగటివ్ ఉన్నాయా అని వెతుక్కోవాలి. ఉంటే వాటితోనే స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎలాగైనా స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఈజ్ దర్ ఎనీ నెగటివ్? సమ్ రోడ్స్ ఆర్ బిల్డింగ్స్, ఆల్ బుక్స్ ఆర్ ప్లాంట్? నో, దెర్ ఈస్ నో నెగటివ్. సో కన్వీనియంట్, వీ కెన్ గో విత్ ద బిగినింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. సమ్ రోడ్స్ ఆర్ బిల్డింగ్స్. ఇదేంటిది? స్టేట్మెంట్ కాదు, కంక్లూజన్. ఇది ఇలా అవుతుందా అని మనం చెక్ చేయాలి. కొన్ని రోడ్స్ బిల్డింగ్స్ అవుతున్నాయా? వేర్ ఆర్ రోడ్స్? హియర్ ఆర్ రోడ్స్. ఆల్ రోడ్స్ ఇవి. ఇందులో కొన్ని రోడ్స్, ఎనీ సమ్ రోడ్స్, ఈ పర్టికులర్ సమ్ రోడ్స్ అని లేదు, ఎనీ సమ్ రోడ్స్. ఇదంతా రోడ్స్ అయితే ఇందులో ఏవైనా కొన్ని రోడ్స్, ఈ కొన్ని రోడ్స్ ఏవైనా కానీ బిల్డింగ్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఈ కొన్ని రోడ్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఈ కొన్ని రోడ్స్ అవుతున్నాయా? అవుతున్నాయి. ఈ కొన్ని రోడ్స్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న రోడ్స్ బిల్డింగ్స్కి కామన్ ఏరియా ఇది. సో రోడ్స్కి సంబంధించిన కొంత పార్ట్, సమ్ రోడ్స్కి సంబంధించిన కొంత పార్ట్. బిల్డింగ్స్ అవుతున్నాయా? ఇదిగో ఇక్కడ అవుతున్నాయి, ఇక్కడ అవుతున్నాయి. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, తర్వాత ఆల్ బుక్స్ ఆర్ ప్యాక్స్. బుక్స్ ఏవి? ఇవి బుక్స్. బుక్స్ అన్నీ కూడా ప్యాక్స్లో ఉన్నాయా? బుక్స్ అన్నీ ప్యాక్స్లో ఉన్నాయా? బుక్స్ అన్నీ రోడ్స్లో ఉన్నాయి. మళ్ళీ రోడ్స్ అన్నీ ప్యాక్స్లో ఉన్నాయి. చూడండి, ఇది ఎంత సింపుల్. ఇది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. మరి తెలంగాణ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. అలాంటప్పుడు హైదరాబాద్ ఇండియాలో ఉందా? ఉంది. ఉందా లేదా హైదరాబాద్ ఇండియాలో? ఖచ్చితంగా ఉంది. రైట్, సో దిస్ ఈజ్ వాట్. హైదరాబాద్ తెలంగాణలో ఉంది, తెలంగాణ పూర్తిగా ఇండియాలో ఉంది. సో అప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ ఇండియాలో ఉన్నట్టే. ఉంది, ఖచ్చితంగా ఉంది. రైట్, నెక్స్ట్ వన్. ఆల్ ప్యాక్స్ ఆర్ రోడ్స్. ప్యాక్స్ అన్నీ కూడా రోడ్స్లో ఉన్నాయంట. అలా ఉందా? చూడండి, ఇండియా మొత్తం తెలంగాణలో ఉందా? తెలంగాణ మొత్తం ఇండియాలో ఉందా? తెలంగాణ ఇండియాలో ఉంది. అంత మాత్రాన ఇండియా మొత్తం తెలంగాణలో ఉంది అంటే ఒప్పుకోమండి. ఓకే, అలా కుదరదు. కుదురుతుందా? కుదరదు. ఫైన్. అయితే మన ఆప్షన్ ఏంటి? మనకు వచ్చిన ఆన్సర్ ఏమో ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకే, 1 and 2 ఫాలోస్. ఇదిగో చక్కగా మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఓన్లీ 1 and 2 ఫాలోస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, yeah, here are the statements.
చెక్ ద స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్? సమ్ బైక్స్ ఆర్ సైకిల్స్. కొన్నే చూడండి, ఇక్కడ సమ్ వచ్చింది, ఆల్ రాలేదు ఇందాక మాదిరి. మళ్ళీ సమ్ ఉంది. సమ్ సైకిల్స్ ఆర్ ట్రైన్స్, ఇక్కడ కామా ఉండాలి. సమ్ ట్రైన్స్ ఆర్ రాకెట్స్. ఓహో, ఈసారి మొత్తంగా సమ్ రిలేషన్ ఫాలో అయ్యాడు. సమ్ రిలేషన్ ఫాలో అయ్యాడు. చూద్దాం ఇవి ఎలా ఉంటాయో. సెకండ్ వన్, దీనికి సంబంధించిన బేసిక్ డయాగ్రామ్. వాట్ ఈస్ దట్ బేసిక్ డయాగ్రామ్? దెర్ ఆర్ సమ్, ఫస్ట్ బైక్స్. దెర్ ఆర్ బైక్స్, BKS బైక్స్ షార్ట్ ఫామ్ వాడుతున్నా. సమ్ బైక్స్ ఆర్ సైకిల్. కొన్ని బైక్స్ ఏమో సైకిల్స్ అవుతున్నాయంట, సైకిల్స్. ఓకే, సమ్ బైక్స్ ఆర్ సైకిల్స్. ఇదిగో ఈ సమ్ బైక్స్ ఏమవుతున్నాయి? సైకిల్స్ కూడా అవుతున్నాయి. సైకిల్స్ బైక్స్ మాత్రమే అని మనం చెప్పాడా? ఓన్లీ బైక్స్ ఆర్ సైకిల్స్ అన్నాడా? అనలేదు. సో బైక్స్ కాకుండా సైకిల్స్ కూడా ఉన్నాయేమో, ఉండొచ్చు. ఓకే, సమ్ సైకిల్స్ ఆర్ ట్రైన్స్. కొన్ని సైకిల్స్ ట్రైన్స్ అవుతున్నాయంట. ఇదిగో ఇవి సైకిల్స్, ఇవి ట్రైన్స్. ఇదిగో కొన్ని సైకిల్స్ ట్రైన్స్ అవుతున్నాయి. కామన్ ఏరియా. రైట్. సమ్ ట్రైన్స్ ఆర్ రాకెట్స్. అబ్బో, ఈ మధ్య ఇలా కూడా అవుతున్నాయండి. ఓకే, సమ్ ట్రైన్స్ రాకెట్స్ అవుతున్నాయంట. బాగుంది, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. బైక్స్ సైకిల్స్ అయినాయంటే టెక్నాలజీ తగ్గింది అనుకున్నాం. సైకిల్స్ ట్రైన్స్ అయిపోయినాయంటే పెరిగింది. ఇక్కడ ఇంకా చాలా పెరిగింది, అంటే ట్రైన్స్ గాల్లో వెళ్తాయి అనమాట. ఓకే, ఫైన్. తీసుకోండి, ఇలా ఫన్నీగా తీసుకోండి, ఏం తప్పలేదు. రైట్. హౌ మెనీ కంక్లూజన్స్ వీ హ్యావ్? హౌ మెనీ? 1 2 3 ఓకే, 3. 1 2 3. ఫైన్. We are here to verify the conclusions. Okay, some trains are cycles. When some cycles are trains, definitely some trains are cycles. Yes, definitely. అర్థమవుతుందండి? స్టేట్మెంట్లోనే ఇచ్చాడు కొన్ని సైకిల్స్ ట్రైన్స్ అవుతున్నాయని. స్టేట్మెంట్లోనే ఇచ్చినప్పుడు ట్రైన్స్ కొన్ని సైకిల్స్ అవుతున్నాయంటే తప్పేముంది? ఇందులో కొన్ని ఇవైనప్పుడు అందులో కొన్ని ఇవి అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. సో 1 వితౌట్ ఎనీ డౌట్ టిక్ కొట్టేసా. నేను కూడా వరుసగా ఎందుకు వస్తున్నా? ఇందులో నాకు ఎక్కడ నెగిటివ్ కనపడలేదు కాబట్టి. ఒకవేళ నెగిటివ్ కనపడి ఉంటే ఐ స్టార్ట్ విత్ దట్ నెగిటివ్. ఓకే, నెగిటివ్తోనే స్టార్ట్ చేస్తా. సెకండ్ వన్, సమ్ ట్రైన్స్ ఆర్ బైక్స్. కనపడుతుంది అలాగా బేసిక్ డయాగ్రామ్లో? పోనీ ఇదేమన్నా నెగిటివా, ఇంకోలాగా ఆలోచిద్దామనడానికి? పాజిటివ్. సమ్ ట్రైన్స్ ఆర్ బైక్స్. కరెక్ట్గా అన్నాడు. కొన్ని ట్రైన్స్ బైక్ లాగా కనపడుతున్నాయి, నీకు కనపడలేదు. క్లియర్? లేదు అన్నది లేదు. ఇది ఎప్పటి వరకు కంఫర్ట్? మనకు పాజిటివ్స్ ఉన్నంత వరకు కంఫర్ట్. నెగిటివ్ వస్తే ఇలా కుదరదు. నెగిటివ్ వస్తే వేరేలా చేయాలి మనం. ఓకే, వచ్చినప్పుడు చెప్తా. సమ్ రాకెట్స్ ఆర్ బైక్స్. ట్రైన్స్ రాకెట్స్ అయ్యేంత టెక్నాలజీ మనకు వచ్చింది, కానీ బైక్స్ రాకెట్స్ అయ్యేంత టెక్నాలజీ రాలేదు, అందుకే వేయలేదు. గన్. హౌ మెనీ ఫాలోస్? ఓన్లీ 1 ఫాలోస్. వేర్ ఇస్ దట్ ఆప్షన్? ఓన్లీ 1 ఫాలోస్. ఓన్లీ 1 and 2, ఓన్లీ 1 and 2, 1 and 3, 2 and 3 లేదు. ఆల్ అంట లేదు. సో నన్ ఆఫ్ దీస్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, నన్ ఆఫ్ దీస్ అంటే ఏది ఫాలో కాదు అని కాదు, మనకు వచ్చిన ఆన్సర్ ఇందులో లేదు అని అర్థం. ఓకేనా అండి? రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఈ ఈజ్ అవర్ ఆప్షన్, ఆన్సర్ యొక్క ఆప్షన్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ టేబుల్స్ ఆర్ స్టిక్స్. ఈసారి సమ్ ఇచ్చాడు, ఆల్ ఇచ్చాడు, మళ్ళీ ఆల్ ఇచ్చాడు. ఓకే, ఫైన్. ఎలాగైనా ఇవ్వండి, బేసిక్స్ కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నా. ఓకే, డైరెక్ట్గా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. స్టేట్మెంట్ కనబడడమే ఆలస్యం, డైరెక్ట్గా డయాగ్రామ్కి వెళ్ళిపోండి. ఏ డయాగ్రామ్కి? బేసిక్ డయాగ్రామ్కి. నేను ఇది రిపీట్ చేస్తున్నా పదే ఎందుకు చెప్తాను నిదానంగా. సమ్ టేబుల్స్ ఆర్ స్టిక్కర్స్. ఇదిగోండి, దీస్ ఆర్ టేబుల్స్ కదా. ఓకే, అందులో కొన్ని సమ్ టేబుల్స్ ఏమయ్యాయంట? స్టిక్కర్స్ అయ్యాయంట. సారీ, స్టిక్స్. సమ్ టేబుల్స్ ఆర్ స్టిక్స్. ఇవి టేబుల్స్ ఏమయ్యాయి? స్టిక్స్ అయ్యాయి. తర్వాత ఆల్ స్టిక్స్ ఆర్ హౌసెస్. అన్ని స్టిక్స్ కూడా హౌసెస్ అయ్యాయండి. ఇక్కడ కూడా ఒక చిన్న జాగ్రత్త చెప్తానండి మీకు. ఓకే, ఇక్కడ కూడా ఒక చిన్న జాగ్రత్త చెప్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, చూడండి ఇది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరే మీ ఇల్లు ఉంది. ఓకే, రైట్. ఇది మెయిన్ గేటు, ఇది మీ ఇల్లు, అంటే ఎంట్రన్స్. ఇట్లా వంటగది, బెడ్రూమ్స్, హాల్ ఏదో సంథింగ్ ఉంది, ఇల్లు ఉంది. రైట్. ఇక్కడ ఖాళీ స్థలంలో కొంతమంది చిన్నపిల్లలు ఏదో ఆటలు ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. రైట్. పక్కన ఖాళీ స్థలంలో నాలాంటి చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఆ బాల్ ఎగిరి మీ ఇంట్లో పడ్డది ఇట్లా. రైట్. బాల్ ఎగిరొచ్చి మీ ఇంట్లో పడ్డది.
మేమేం చేస్తాం, మాకు రీజనింగ్ బాగా వచ్చు కదా, మేము తెలివిగా నేను వెళ్ళను అనమాట. చూడ్డానికి కాస్త పెద్దగా ఉన్నా కదా, నన్ను చూసి ఏరా పిల్లోడిగా పక్కకి వెళ్ళంటారు. సో మా బ్యాచ్లో ఎవరైనా చిన్న పిల్లోడిని కాస్త అమాయకంగా కనపడేవాడిని పంపిస్తాం, పోరా బాల్ దాపో అని. వాడు వచ్చాడు. ఓకే, ఇక్కడ మీరున్నారు, మిమ్మల్ని అడిగాడు, సార్ బాల్ పడ్డదండి మేము తీసుకోవచ్చా అని. రైట్, ఇతను మీ ఇంటికి వచ్చాడు, మా ఇంటికి రాలా. ఎవరో ఒక అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాడి బాల్ పడ్డది ఇక్కడ, వాడి బాల్ పడితే అడిగాడు, మేము మీ పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చా, రావచ్చా అండి మీ ఇంట్లోకి వచ్చి నేను నా బాల్ తీసుకోవచ్చా అని మీ ఇంట్లోకి రావడానికి పర్మిషన్ అడిగాడు. ఓకే, అండ్ వాట్ యూ సే, ఓకే తీసుకెళ్ళమ్మా, బాల్ తీసుకెళ్ళు. ఓకే, అంటే ఇక్కడ విషయం ఏంటి, యూ అలౌడ్ దట్ బాయ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్. ఇంట్లోకి వెళ్ళడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు ఇక్కడ. ఓకే, ఇచ్చావా? ఇచ్చావు. పర్మిషన్ ఇచ్చావు కదా, వాడు చక్కగా వంట రూమ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసుకొని నీళ్ళు తాగడం స్టార్ట్ చేస్తే ఒప్పుకుంటావా? ఓకే, ఒప్పుకుంటావా? నువ్వేగా ఇంట్లోకి రమ్మన్నావు, అయినా కూడా నువ్వు ఒప్పుకోవు. చూస్తే ఏయ్ ఇటు కాదు నాన్న, బాల్ అక్కడ ఉంది, అటు తీసుకొని అటు నుంచి అటు బయటికి వా అంటావు. ఓకే, బికాస్ ఇక్కడ విషయం ఏంటి, యూ అలౌడ్ హిమ్ అప్ టు దట్ ఏరియా. విచ్ ఏరియా? వేర్ దెర్ ఇస్ ద బాల్ అండ్ హీ ఈజ్ సపోజ్ టు టేక్ ద బాల్ అండ్ గెట్ అవే. నువ్వు వచ్చి బాల్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వచ్చి బాల్ తీసుకొని వెళ్ళిపోవడం వరకు నేను పర్మిషన్ ఇచ్చాను అయ్యా, నేను నీకు రమ్మన్నా కదా, నువ్వు చక్కగా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటా అంటే కుదరదు, నేను అలసిపోయినా సార్ క్రికెట్ ఆడి అంటే అవన్నీ నాకు చెప్పొద్దు, నువ్వు ఇంటి నుంచి తెచ్చుకో అని చెప్తావు. ఈజ్ ఇట్ క్లియర్? ఆ విధంగా ఇక్కడ స్టిక్కర్స్కి టేబుల్స్కి రిలేషన్ ఉంది. ఓకే, ఖచ్చితంగా స్టిక్కర్స్కి టేబుల్స్కి రిలేషన్ ఉంది, ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది. అయితే స్టిక్స్ అన్నీ కూడా హౌసెస్లో ఉన్నందుకు, ఆల్ స్టిక్స్ ఆర్ హౌసెస్, స్టిక్స్ అన్నీ కూడా హౌస్లో ఉన్నందుకు హౌస్ టేబుల్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఎంతవరకు స్టిక్స్ ఉన్నాయో అంతవరకు. అంతేగాని ఇలా ఉంది కదా అని నేను హౌస్ని ఇలా వేసేసి ఆల్ స్టిక్స్ ఆర్ హౌసెస్ అన్నాను కదా, ఆల్ స్టిక్స్తో పాటి ఆల్ టేబుల్స్ ఆల్సో హౌసెస్ అని ఇలా వేసేసుకుంటాను అంటే కుదరదు. ఓకే, ఒకవేళ అలా వేయాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడు వస్తుంది? ఆల్టర్నేటివ్ డయాగ్రామ్లో వస్తుంది. ఏం తొందరపడద్దండి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్లో అన్నీ వస్తాయి. ఓకే, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ వేసేటప్పుడు అన్నీ వేస్తాం, వస్తే వేసుకుందాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎంటర్, ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, మళ్ళీ వెళ్దామా? పర్లేదు, వెళ్దాం. ఓకే, ఇతను ఇక్కడ దాకా నువ్వు పర్మిషన్ ఇచ్చావు బాల్ తీసుకోమని. అయితే మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ సైడ్కి మెట్లు ఉన్నాయనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఎంట్రీ దగ్గర మెట్లు ఉన్నాయి. ఓకే, అక్కడ ఒక చిన్న పిల్లవాడు పడిపోవడం చూశాడు. ఈ అబ్బాయి బాల్ తీసుకోవడానికి వచ్చిన అబ్బాయి చూసి సర్రన పరిగెత్తుకుపోయి పిల్లోని పట్టుకొని పక్కన నిలబెట్టేసి లేదా పక్కన సేఫ్ సైడ్లో కూర్చోబెట్టి వచ్చాడు. నువ్వు ఏరా నువ్వు ఇంట్లో పోతున్నావు అని పరిగెత్తుకుంటూ వచ్చి చూసావు, పాపం పిల్లోడిని పడిపోయేవాడిని పట్టుకొని హెల్ప్ చేశాడు, నీకే మంచి చేశాడు. తిడతావా? ఎందుకు వచ్చినావురా, నా పిల్లోడు పడిపోయా, నువ్వెందుకు పట్టుకున్నావు అంటావా? అన్నావు కదా. యూ ఫీల్ హ్యాపీ. అట్లా అవసరమై నువ్వు లోపలికి వెళ్తే యూ యాక్సెప్ట్, రైట్? అదేవిధంగా అవసరమయ్యి ఆల్ స్టిక్కర్స్ ఆల్ టేబుల్స్ని హౌసెస్ చేస్తే చేసుకోవచ్చు. స్టిక్కర్స్కి టేబుల్స్కి హౌసెస్కి రిలేషన్ ఏమీ చెప్పలేదు చూడు. టేబుల్స్కి స్టిక్స్కి చెప్పాడు, స్టిక్స్కి హౌసెస్కి చెప్పాడు, కానీ హౌసెస్కి టేబుల్స్కి ఏం చెప్పలేదు. ఏమైనా చేయొచ్చు, అవి ఆల్టర్నేటివ్. ఓకేనా? అవి వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఎలాబరేట్ చేస్తున్నాను నేను. ఆల్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇక ఆల్ హౌసెస్ ఆర్, ఇక్కడ కూడా మళ్ళీ ఏమిచ్చాడు? ఆల్ హౌసెస్ ఇచ్చాడు. మళ్ళీ అన్ని హౌసెస్ కూడా ఏంటాయి? బిల్డింగ్స్. ఇవి బిల్డింగ్స్. ఓకే, అన్ని హౌసెస్ కూడా బిల్డింగ్స్ అండి. సమ్ టేబుల్స్ ఆర్ స్టిక్కర్స్, ఆల్ స్టిక్కర్స్ ఆర్ హౌసెస్, ఆల్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్. చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తేనే స్టేట్మెంట్స్ చెప్పాలి మనం. ఓకే, రైట్. అయితే కంక్లూజన్స్, ఎనీ నెగిటివ్ 1 2 3, నో నెగిటివ్.
నో, నథింగ్ నెగిటివ్. చూద్దాం. 1 2 3 ఎలా ఉన్నాయో చూద్దాం. డైరెక్ట్గా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, కావాలంటే కింద నుంచి స్టార్ట్ చేయి. థర్డ్ వన్ చేస్తున్నా. ఫస్ట్ సమ్ హౌసెస్ ఆర్ టేబుల్స్. కొన్ని హౌసెస్ టేబుల్స్ అవుతున్నాయా? ఇదిగో తప్పక అవుతున్నాయి. ఆల్ స్టిక్స్ హౌసెస్లోకి ఉన్నందుకు స్టిక్స్ టేబుల్స్ కామన్గా ఉన్న ఏరియా కూడా హౌసెస్లో ఉన్నట్టే కదా. సో ఈ ఏరియా హౌసెస్లో కూడా ఉంది కాబట్టి సమ్ హౌసెస్ ఆర్ టేబుల్స్ అనడంలో తప్పేముంది? అది కరెక్ట్. సమ్ హౌసెస్ ఆర్ టేబుల్స్ ఈజ్ కరెక్ట్. రైట్. తర్వాత సమ్ బిల్డింగ్స్ ఆర్ స్టిక్స్. వెన్ ఆల్ స్టిక్స్ బికమ్స్ బిల్డింగ్స్ దెన్ సమ్ బిల్డింగ్స్ ఆర్ స్టిక్స్. ఇదిగో ఈ సమ్ బిల్డింగ్స్ కాకపోయినా ఈ సమ్ బిల్డింగ్స్ అయితే స్టిక్సే కదా. ఈ ఏరియా స్టిక్స్లో వస్తుంది, ఈ ఏరియా బిల్డింగ్స్లో కూడా వస్తుంది. సో దెర్ ఈస్ సమ్ కామన్ ఏరియా ఫర్ స్టిక్స్ అండ్ బిల్డింగ్స్. సో సమ్ బిల్డింగ్స్ ఆర్ స్టిక్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రైట్. ఫస్ట్ వన్ ఆల్ హౌసెస్ ఆర్ స్టిక్స్. ఆల్ స్టిక్స్ ఆర్ హౌసెస్ అయినప్పుడు ఆల్ హౌసెస్ ఆర్ స్టిక్స్ అవ్వదు. యాజ్ యూజువల్గా హైదరాబాద్ ఇండియాలో ఉంది అన్నంత మాత్రాన ఇండియా హైదరాబాద్లో ఉంది అంటే తప్పవుతుంది. సో ఇది తప్పవుతుంది. స్టిక్స్ అన్నీ కూడా హౌసెస్లో ఉన్నాయి అంత మాత్రాన హౌసెస్ అన్నీ స్టిక్స్లో ఉన్నాయి అంటే మనం ఏమంటాం? అవ్వదలాగా, కుదరదు. రైట్. ఇట్ డజంట్ ఫాలోస్. వీ కెనాట్ కంక్లూడ్ లైక్ దట్. దాని మీనింగ్. ఫైన్. వీ హ్యావ్ నెగటివ్ హియర్. ఓకే, వీ హ్యావ్ నెగటివ్ ఇన్ ద స్టేట్మెంట్స్. ఎస్, ఆల్సో ఇన్ కంక్లూజన్స్. అయితే మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ వేసే అవకాశం వస్తుందండి. రైట్, చూద్దాం. అది కూడా నెగిటివ్ ఉన్న ప్రతిసారి ఆల్టర్నేటివ్ వేయాలని ఏం లేదు. చూద్దాం, ఫస్ట్ చూద్దాం. రైట్. స్టేట్మెంట్స్. ఆల్ కప్స్ ఆర్ స్టార్స్. ఇదిగోండి, దీస్ ఆర్ కప్స్. ఆల్ కప్స్ ఆర్ స్టార్స్. ఓకే. తర్వాత సమ్ స్టార్స్ ఆర్ జగ్స్. సమ్ స్టార్స్ ఆర్ జగ్స్. నో జగ్ ఈజ్ గ్లాస్. ఫస్ట్ టైం నెగిటివ్ వచ్చింది. నో జగ్. జగ్గుకి గ్లాసుకి రిలేషన్ రాకూడదు. ఓకేనా అండి? ఇప్పుడు దీని అర్థం ఏంటి? జగ్గు గ్లాసు కలవకూడదు. ఊరికే దూరం వేస్తే సరిపోతుంది. కానీ ఈ దూరం దీంతో ఉందా, దీంతో ఉందా, దాంతో ఉందా తెలియాలి అంటే ఈ మధ్యలో కూడా స్ప్రింగ్ పెట్టా. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఈ రెండింటిని కలవకుండా చేస్తుంది. కానీ ఇటు ఇటు అయితే ఊగొచ్చుగా స్ప్రింగ్, అందుకు. రైట్. తర్వాత చాలామంది చాలా రకాలుగా వేస్తారండి. ఇలా పెట్టి ఇలా క్రాస్ వేస్తారు. ఎలాగైనా వేసుకోండి, మీ కన్వీనియంట్ అది. తర్వాత లాస్ట్ కంక్లూజన్. సమ్ గ్లాసెస్ ఆర్ టేబుల్స్. కొన్ని గ్లాసెస్ ఏమవుతున్నాయి? కొన్ని గ్లాసెస్ ఏమవుతున్నాయి? టేబుల్స్ అవుతున్నాయి. అయితే ఇందులో మనం డైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్తా చూడండి. గ్లాసెస్ అన్నీ కూడా స్టార్లోకి వెళ్ళచ్చు. ఓకే, గ్లాసెస్ అన్నీ కూడా స్టార్లోకి వెళ్ళచ్చు. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇదే నెగిటివ్ ఇలా వేసి నేను గ్లాస్ ఇక్కడ వేయచ్చు. చూడండి, నో జగ్ ఈజ్ గ్లాస్. నో జగ్ ఈజ్ గ్లాస్. అవ్వచ్చు, అవుతుందని కాదు, అవ్వచ్చు. ఓకే, కానీ స్టార్స్ అన్నీ కూడా గ్లాస్లోకి రావు. ఓకే, ఇక్కడ సమ్ రిలేషన్ వేయచ్చు గ్లాస్కి. ఆల్ గ్లాస్ ఈ స్టార్ చేయొచ్చు. కానీ ఆల్ స్టార్స్ ఆర్ గ్లాస్ చేయలేం. ఎందుకు? స్టార్స్ అన్నీ కూడా గ్లాస్లోకి రావాలంటే ఇదిగో కాంబినేషన్లో ఉన్న ఈ జగ్స్ కూడా రావాలి. రూల్ ఏంటి? ట్రూత్ ఏంటి? స్టేట్మెంట్ ఏంటి? జగ్స్ గ్లాస్ కలవకూడదు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఆల్ స్టార్స్ ఆర్ గ్లాస్ అవ్వదు, కుదరదు. అవునా కదా? రైట్. అదేవిధంగా టేబుల్స్ ఇటు వేసా, అది ఇటు వేసి ఉండొచ్చుగా. అవునా? టేబుల్స్, సమ్ గ్లాసెస్ ఆర్ టేబుల్స్. అయితే ఆ సమ్ గ్లాసెస్ ఆర్ టేబుల్స్ ఇట్లా కూడా వేసి ఉండొచ్చు నేను. టేబుల్స్ ఊరికే పాసిబిలిటీస్ చెప్తున్నా. వీటిని పాసిబిలిటీస్ అంటారు, అవకాశాలు అంటారు. ఓకే, సమ్ గ్లాసెస్ ఆర్ టేబుల్స్ ఈజ్ ద స్టేట్మెంట్. అయితే ఆ టేబుల్స్ జగ్స్లో కొంచెం కలవచ్చు. ఓకే, మొత్తం వెళ్ళొచ్చా? వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ కామన్ ఏరియా అక్కడికి రావాలి, కుదరదు. పోనీ ఆ జగ్స్ మొత్తం టేబుల్స్లో ఉండొచ్చా? మేబీ ఉండొచ్చు. ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ ఆల్టర్నేటివ్స్. అన్నీ ఒకటేసారి వేసుకుందామా? అన్నీ వేసుకొని ఏం లాభం అండి? అసలు దానికి సంబంధించింది అడగలేదు అనుకో, వేస్ట్ అవుతుంది కదా. అందుకు ఆల్టర్నేటివ్స్ ఏం చేస్తాం? అవసరం ఉన్న కాడికి వేసుకుంటాం. ఎంతవరకు మనకు అవసరం ఉందో అంతవరకే వేసుకుంటాం. అనవసరంగా వేసుకొని టైం వేస్ట్ చేయకూడదు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు కంక్లూజన్స్కి వెళ్ళిపోదాం. కంక్లూజన్స్. రైట్. ఏమున్నాయి కంక్లూజన్స్? చూడు,
సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్. హౌ మెనీ దే ఆర్? 1 2 3 4 4 ఉన్నాయండి. చెక్ చేద్దాం ఏమేమి ఫాలో అవుతాయో. ఫస్ట్ ఏం చేయాలి? ఇందులో నెగిటివ్ స్టేట్మెంట్లోనే ఉంది, కంక్లూజన్లో కూడా ఉందా? ఉంది. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి మనం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలి. చేద్దాం. రైట్. నో టేబుల్ ఈజ్ స్టార్. చూడండి, టేబుల్ స్టార్, నో అంట, కలవలేదంట. నో టేబుల్ ఈజ్ స్టార్. టేబుల్ ఏది కూడా స్టార్లో లేదంట. చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్. నో టేబుల్ ఈజ్ స్టార్ ఈజ్ కరెక్ట్. స్టిల్ ఇట్ ఈజ్ నెగిటివ్. సో దీన్ని ఏం చేయాలి? దీనికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ని వెతుక్కోవాలి. వాట్ ఈజ్ కాంట్రడిక్టరీ? లేదు అన్నాడు, ఉంది అని కూడా అన్నాడా? అది వెతుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చెప్తాను, దాంతోపాటు చెప్తాను. నో టేబుల్ ఈజ్ స్టార్ అన్నాడు. టేబుల్కి స్టార్కి సంబంధించిన పాజిటివ్ ఏదైనా ఉందా? సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్ అని కానీ, ఆల్ టేబుల్స్ ఆర్ స్టార్స్ అని కానీ, లేదా ఆల్ స్టార్స్ ఆర్ టేబుల్స్ అని కానీ, సమ్ స్టార్స్ ఆర్ టేబుల్స్ అని కానీ ఉందా? చూడండి, సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్, సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్. ఈ రెండు కాంట్రడిక్టరీ, ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, టేబుల్ స్టార్కి నో అన్నాడు, కలవలేదు అన్నాడు. ఇక్కడేమో సమ్ టేబుల్స్ ఆర్ స్టార్, కొన్నేమో కలిసాయి అంటున్నాడు. ఇలా చెక్ చేయమన్నాడు, అలా చెక్ చేయమన్నాడు. ఇది చూడ్డానికి డైరెక్ట్గా అయితే నో అనిపిస్తుంది. కానీ ఇది ఉన్నప్పుడు దీని యొక్క కాంట్రడిక్టరీ కూడా ఇచ్చాడా? అప్పుడు మనము కంటిన్యూ చేయొచ్చు. ఎలా కంటిన్యూ చేస్తాం? చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ని డయాగ్రామ్ వేశాను నేను. వీటికే వస్తున్నా, కానీ మళ్ళీ డీటెయిల్డ్గా వస్తున్నా. స్టేట్మెంట్స్ ఏమైతే ఇచ్చాడో ఎగ్జాక్ట్గా దాని యొక్క బేసిక్ డయాగ్రామ్ వేసేసా, అయిపోయింది నా పని. ఇప్పుడు ఏమన్నాడు? టేబుల్స్, వాట్ ఈస్ దిస్? స్టార్స్. టేబుల్స్ స్టార్స్ రిలేషన్ లేదు, అసలు అవి కలవలేదు అన్నాడు. చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్. నెగిటివ్, హౌ ఇస్ ఎవర్ నెగిటివ్? ఎస్, ఇట్ ఫాలోస్. కానీ ఖచ్చితంగా కలిసిందని కానీ కలవలేదని కానీ చెప్పడానికి స్టేట్మెంట్స్లో స్టార్స్కి టేబుల్స్కి రిలేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అలాంటప్పుడు కలిసి ఉండొచ్చు, ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం, కలవకుండా కూడా ఉండొచ్చు. మరి కలిసి ఉండడం ఒక పాసిబిలిటీ అయితే కలవకుండా ఉండడం కూడా ఒక పాసిబిలిటీ మాత్రమే. ఓకే, కలిసి ఉండడం ఒక పాసిబిలిటీ, కలవకుండా ఉండడము ఒక పాసిబిలిటీ. మరి ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు ఏమైంది అంటే అలా మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏమని చెప్పగలం? ఐదర్ కలిసి ఉండొచ్చు, కలవకుండా కూడా ఉండొచ్చు. అందుకు మనకు రెండు కావాలి, నెగిటివ్ పాజిటివ్ రెండు కావాలి. మరి ఇక్కడ ఏమంటాం మనం? ఐదర్ ఆర్ అంటాం. ఐదర్ నో టేబుల్ ఈజ్ స్టార్ ఆర్ సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్. అంతే, ఇదే మన ఆప్షన్. ఐదర్ 1 ఆర్ 3. ఐదర్ 1 ఆర్ 3. ఎందుకు అలా చెప్తున్నాం? ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని లేము, ఖచ్చితంగా అదే కరెక్ట్ అని లేము. ఓకే, నెగిటివ్ వచ్చినప్పుడు పోనీ నెగిటివ్ ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఇది పాసిబిలిటీగా కాదు, నో టేబుల్ ఈజ్ స్టార్ అంతే. ఇంకొక అవకాశం గురించి మాట్లాడినాడా? మాట్లాడలే, అదే కరెక్ట్ అంటున్నాడు. కుదురుతుంది అట్లా? కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతూ ఉంది. ఓకే, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతూ ఉంది. అయితే ఒకరు ఒక మాట అన్నాడు, ఇండియా మ్యాచ్ ఓడిపోలేదు. ఇండియా మ్యాచ్ ఓడిపోలేదు, ఇండియా వోంట్ లాస్ ద మ్యాచ్. అంటే ఖచ్చితంగా ఇండియా గెలిచిందని కాదండి, మేబీ మ్యాచ్ టై అయి ఉండొచ్చు, లేదా చెప్పలేము వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయి ఉండొచ్చు. ఓకే, అవకాశం ఉంది కదా. ఓడిపోలేదు అంటే ఖచ్చితంగా గెలిచింది అని కాదు. ఓకే, ఓడిపోలేదు అంటే దెర్ ఆర్ ఈవెన్ అదర్ పాసిబిలిటీస్. సో అన్నిటినీ కన్సిడర్ చేయాలి. ఏనైనా వర్షం పడిందా? లేదు పడింది. మ్యాచ్ కంప్లీట్ అయిందా? అయ్యింది. రిజల్ట్ ఏమైంది? టై అయిందా? ఏదో ఒక పక్క ఎక్కువ వచ్చిందా స్కోర్? ఒక పక్క ఎక్కువ వచ్చింది అంటే ఇండియా ఓడిపోలేదు, ఏదో ఒక పక్క ఎక్కువ వచ్చిందంటే అర్థం ఏంటి? అది ఖచ్చితంగా ఇండియా వైపే ఎక్కువ వచ్చింది స్కోరు. సో ఇండియా గెలిచి ఉంటుంది. ఫైన్. అట్లా అంత ఇన్ఫర్మేషన్ ఉంటే మనం అలా ఒకటి కన్ఫర్మ్ చేయొచ్చు. మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదుగా, ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలియదు కదా. తెలియనప్పుడు ఏదో ఒక కంక్లూజన్ని మనము, అది కూడా నెగిటివ్ కంక్లూజన్ని డైరెక్ట్గా తీసుకోకూడదండి. ఓకే, నెగిటివ్ని డైరెక్ట్గా తీసుకోకూడదు. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ గురించి ఎవరో ఒకరు వచ్చేసి హీఈస్ నాట్ గుడ్ అని చెప్పాడు, మంచోడు కాదు, అతనితో దూరం ఉండు, స్నేహం చేయకు అని చెప్పారు.
ఒకరు చెప్పారు కదా అని వెంటనే స్నేహం మానేస్తారా మీరు? ఆల్రెడీ మీకు మంచి ఫ్రెండ్, ఒక కొన్ని సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మీ ఇద్దరికి. అయితే ఎవరో ఒకరు వచ్చేసి అతను మంచివాడు కాదు, అతనికి దూరం ఉండు అంటే ఇమ్మీడియట్గా నమ్మకూడదండి. ఏమో మీ మధ్య ఉన్న మంచి రిలేషను చెడగొట్టడానికే చెప్తున్నాడేమో, రైట్? దట్టు నీకు చెడు అనిపించాలి కదా, నీకు అనిపించేంత వరకు వెయిట్ చేయి. నీకు కూడా అలాగే మంచోడు కాదు, క్లోజ్గా ఉండడం నాకేం మంచిది కాదు, లేదా సమాజానికి మంచిది కాదు అని ఏమన్నా అనిపిస్తే అప్పుడు దూరం, నీకు కన్ఫర్మేషన్ ఉంటే. ఓకే, ఒకరు చెప్పారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా ఫాలో చేయొద్దండి. ఓకే, రైట్. అట్లా నెగిటివ్ మాత్రమే ఇచ్చి ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని కొట్టేస్తాం. ఇది ఇవ్వకపోయింటే 3 కూడా గాను, అంతే. దీన్ని టిక్ ఏం పెట్టాం, కొట్టేస్తాం. ఓకే, మరికొన్ని ఖచ్చితమైన నెగిటివ్లు ఉంటాయి. ఏంటి ఖచ్చితమైన నెగిటివ్ చెప్పండి? ఇక్కడ నో జగ్ ఈజ్ గ్లాస్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. కంక్లూజన్స్లో నో గ్లాస్ ఈజ్ జగ్ అంటే ట్రూ, అది టిక్ కొట్టడమే. ఎందుకంటే దాన్ని ఆల్టర్నేటివ్ ఉందా అక్కడ? లేదు. ఖచ్చితమైన రిజల్ట్ మనకు తెలుసు, రిలేషన్ మనకు తెలుసు, జగ్గు గ్లాసు కలవకూడదు. అదే చెప్పాడు, గ్లాసు జగ్గు కలవకూడదు అన్నాడు. మాటలు మార్చాడు అంతే, పదాలను ముందున్నది వెనుకున్నది ముందుకు మార్చాడు. అలాంటప్పుడు నో గ్లాస్ ఇస్ జగ్ అని కనుక కంక్లూజన్స్లో ఉంటే, నో గ్లాస్ ఈజ్ జగ్ అని కనుక కంక్లూజన్స్లో ఉంటే అది టిక్ అవుతుంది. దానికి మళ్ళీ పాజిటివ్ వెతుక్కోవడము అలాంటి పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఇప్పుడు ఇది అలాంటిది కాదు. ఈ రెండింటి మధ్య రిలేషన్ అసలు మాట్లాడలేదు. స్టార్స్కి టేబుల్స్కి రిలేషనే మాట్లాడలేదు. ఎక్కడైనా మాట్లాడాడేమో చూడండి, స్టేట్మెంట్స్లో మాట్లాడలేదు. కాబట్టి వీటిని ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్కి వెళ్తాం, అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్కి వెళ్తాం, పాజిటివ్కి వెళ్తాం. పాజిటివ్ కూడా ఇచ్చాడా? ఇచ్చాడు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? అనిపిస్తుంది. దీనికి కూడా అవకాశం ఉందా? ఉంది. సో ఈ రెండు ఎయిదర్ ఆర్. ఓకేనా అండి? రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇంకా నెగిటివ్ ఉన్నాయా? లేవు. పాజిటివ్స్ ఏం చేస్తాం? డైరెక్ట్గా చెక్ చేస్తాం. సమ్ గ్లాస్ ఆర్ కప్స్. కప్స్ గ్లాసెస్ కొన్ని కలిసి ఉన్నాయంట. ఉన్నాయా? అలాగా లేవు. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో గాన్. ఫోర్త్ వన్, సమ్ జగ్స్ ఆర్ కప్స్. కొన్ని జగ్స్ కప్స్ అవుతున్నాయంట. జగ్స్ స్టార్స్కి సమ్ రిలేషన్ ఉంది, ఈ రెండు కలుస్తున్నాయి. కానీ అది ఇక్కడ దాకా ఉందని ఏమైనా చెప్పాడా? ఓకే, చెప్పలేదు. పోనీ కనపడుతుందా? లేదు. సో ఇది ఆల్సో గాన్. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? నాకు తెలిసి ఎయిదర్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఓన్లీ ఎయిదర్ 1 or 3 ఫాలోస్. చూడండి, ఎయిదర్ ఆర్ ఈ పదాలు వాడితేనే కరెక్ట్. బోత్ 1 and 3 ఫాలోస్ తప్పండి. 1 కానీ 3 కానీ ఫాలో అవుతుంది, ఇది కానీ అది కానీ, అంతే కదా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్, ఈ నో కరెక్ట్ అనుకుందాం. నో టేబుల్ ఈ స్టార్ అయితే సమ్ టేబుల్స్ ఆర్ స్టార్స్ అవుతాయా? నో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటే సమ్ అవుతుందా? అవ్వదు. సమ్ అయితే నో అవుతుందా? అవ్వదు. సో అంటే ఇక్కడ ఏంటి సిచ్యువేషన్? ఇలా అయినా అయ్యి ఉండొచ్చు, అలాగైనా అయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలోనే మనం ఎయిదర్ ఆర్ వాడతాం. ఇది కానీ అది కానీ, రైట్. ఇంటికి వచ్చారు గెస్ట్, ఏం తీసుకుంటారంటే టీనా కాఫీనా అంటే వాళ్ళు సింపుల్గా ఎయిదర్ అన్నారు అనుకోండి, అంటే ఇదైనా అయ్యి అదైనా అయ్యి అని. అంటే రెండు ఇవ్వమని కాదు. ఓకే, టీ కాఫీ రెండో కప్పులో కలుపుకొని తీసి ఇవ్వం మనం, రైట్. ఐదర్ టీ ఇవ్వండి పర్లేదు, కాఫీ ఇవ్వండి పర్లేదు, రైట్. దాని అర్థం ఖచ్చితంగా రెండు ఇవ్వండి అని మాత్రం కాదు, ఏదో ఒకటే ఇవ్వమని. రెండు తాగకూడదండి, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ చైర్స్ ఆర్ బాటిల్స్, ఆల్ బాటిల్స్ ఆర్ పాట్స్, ఆల్ పాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ ర్యాట్స్ ఆర్ బసెస్. దెర్ ఆర్ 4 కంక్లూజన్స్ అండి, సారీ 4 స్టేట్మెంట్స్. వాటికి మనం ఒక డయాగ్రామ్ వేసుకుందాం. సమ్ చైర్స్ ఆర్ బాటిల్స్, సమ్ చైర్స్ ఆర్ బాటిల్స్. ఓకే ఓకే, తర్వాత ఆల్ బాటిల్స్ ఆర్ పాట్స్. బాటిల్స్ అన్నీ కూడా పాట్స్ అవుతున్నాయి, పాట్స్. ఓకే, ఆల్ పాట్స్ ఆర్ ర్యాట్స్. మళ్ళీ ఆల్ రిలేషన్, ఆల్ పాట్స్ ఆర్ ర్యాట్స్. ఈసారి మనం వీటిని కలుపుకోలేము. సమ్ ర్యాట్స్ ఆర్ బసెస్, ఎందుకంటే ర్యాట్స్ బసెస్ ఎలా అవుతాయి? ఓకే, అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం అండి. ఓకే, బాటిల్స్ని తీసి పార్ట్స్ లాగా చేశాడంట. అన్ని బాటిల్స్ని అన్ని పార్ట్స్లోకి ర్యాట్స్ తిరుగుతున్నాయంట.
ర్యాట్స్ అప్పుడప్పుడు బస్సెస్లో కూడా తిరుగుతున్నాయంట. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అయితే కంక్లూజన్స్. ఓకే, కంక్లూజన్స్కి వద్దామండి ఇప్పుడు. తర్వాత ఇందులో నెగటివ్ ఉందేమో ఉంది ఉంది ఉంది. ఓకే, వీ గాట్ వన్ నెగటివ్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ పర్టికులర్ నెగటివ్. దీంతోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్స్లో అన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎట్లా అవుతుందో చూద్దాం. నో బస్ ఈజ్ బాటిల్. బస్కి బాటిల్కి మాట్లాడాడు ఏమన్నా? బస్సెస్కి బాటిల్కి ఎటువంటి రిలేషన్ మాట్లాడలేదు. దట్టు ర్యాట్స్ కొన్ని బసెస్ అయ్యాయి, అవి ఈ కొన్ని అయినాయి. ఎందుకంటే ఈ కొన్ని అవ్వచ్చు, ఈ కొన్ని అవ్వచ్చు, ఏ కొన్ని అయినా అవ్వచ్చు. కానీ బాటిల్స్ ఉన్న కొన్ని అయ్యాయా అని చెప్పాడా? చెప్పలేదు. సో నో బస్ ఈజ్ బాటిల్ని మనం నెగిటివ్ అయినప్పటికీ కూడా టిక్ కొడతాం. కానీ నెగిటివ్ కాబట్టి ఏం చేస్తాం? దీని యొక్క కాంట్రడిక్టరీ వెతుక్కుంటాం. ఎక్కడుందో, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది. సమ్ బస్సెస్ ఆర్ బాటిల్స్. ఓకే, సేమ్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లాగే మనకు ఫస్ట్ దానిలో ఫస్ట్ అండ్ 1 and 3లో మనకు ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. రైట్, సమ్ బస్సెస్ ఆర్ బాటిల్స్. చూడండి, బస్సెస్ బాటిల్స్ డైరెక్ట్గా మాట్లాడుకుంటే, ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా మాట్లాడుకుంటే, బస్ ర్యాట్స్లో కొన్ని బస్సెస్ అవ్వాలి. ఆ కొన్ని ఈ కొన్నేనా? ఈ కొన్ని అవ్వచ్చు, ఈ కొన్ని అవ్వచ్చు, ఈ కొన్ని అవ్వచ్చు, ఏ కొన్ని అయినా అవ్వచ్చు. రైట్, ఓకేనా అండి? కాబట్టి ఆ కొన్ని బాటిల్స్లోవి కూడా అయ్యిండవచ్చు, అయ్యిండవచ్చు, కాకపోయిండొచ్చు, అయ్యిండవచ్చు, కాకపోయిండొచ్చు. ఐదర్ నో బస్ ఈజ్ బాటిల్ ఆర్ సమ్ బస్సెస్ ఆర్ బాటిల్స్. సరిపోయిందా స్టేట్మెంట్ నాది? అందుకు 1 or 3 మన ఆప్షన్ ఏంటి? 1 or 3. అండ్ సెకండ్ వన్, సమ్ ర్యాట్స్ ఆర్ చైర్స్. సమ్ ర్యాట్స్ ఆర్ చైర్స్. సమ్ ర్యాట్స్, ఎస్ డెఫినెట్లీ, తప్పించుకునే ఆప్షనే లేదు. చైర్స్ బాటిల్స్లో ఉన్నాయి, అన్ని బాటిల్స్ పార్ట్స్లో ఉన్నాయి, అన్ని పార్ట్స్ ర్యాట్స్లో ఉన్నప్పుడు ర్యాట్స్ కూడా చైర్స్లో కలవవలసిందే. ఇదిగో కలిసే చూడండి, కామన్ ఏరియా. దేని కామన్ ఏరియా ఇది? చైర్కి బాటిల్కి, చైర్కి పాట్కి, చైర్కి ర్యాట్కి. ఓకే, చైర్కి ఈ మూడింటితో కామన్ ఏరియా. మరి చైర్కి ర్యాట్తో కామన్ ఏరియా ఉందా? ఉంది, ఉంది. సమ్ ర్యాట్స్ ఆర్, ఇది ఆబ్వియస్గా ఆల్ బాటిల్స్ ఆర్ ర్యాట్స్ అయినప్పుడు సమ్ ర్యాట్స్ బాటిల్స్ అవ్వవా? ఇదిగో ఈ కొన్ని ర్యాట్స్ బాటిల్స్ కాకపోయినా ఈ కొన్ని ర్యాట్స్ అయితే బాటిల్స్ అవుతున్నాయి కదా. ఇదంతా ర్యాట్స్ అయినప్పుడు అందులో కొన్ని ర్యాట్స్ బాటిల్స్ అవుతున్నాయి. ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో ఫాలోస్. అంటే 1 or 3 and 2, 4. ఇది మన ఆన్సర్. ఉందా ఎక్కడైనా? ఓన్లీ 1 and 2 లేదు, లేదు. ఎయిదర్ 1 or 3 and 3 కాదండి ఇది. ఓకే రైట్, ఓకే. ఎయిదర్ 1 or 3 and 4 కాదు, 4 and 2 కూడా ఫాలోస్. సో ఇది కూడా లేదు. సో మన ఆప్షన్ ఏంటి? నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అంటే పై వాటిలో లేదు, నన్ ఆఫ్ దీస్. ఓకే, చాలామంది నన్ ఆఫ్ దీస్కి కెనాట్ బి డిటర్మిన్డ్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, కెన్ నాట్ బి డిటర్మిన్డ్ అంటే మనం అసలు ఇట్లా ఆన్సరే చెప్పలేము అని, ఇట్లా ఆన్సరే కన్ఫామ్గా చెప్పలేనప్పుడు మనం అసలు ఆన్సర్ చెప్పలేకపోతున్నాము అని అర్థం. ఆన్సర్ వచ్చింది కానీ ఆన్సర్ ఆప్షన్స్లో లేదు, అప్పుడు నన్ ఆఫ్ దిస్. ఓకేనా? రైట్, వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్ డయాగ్రామ్ వేసుకుందామండి. స్టేట్మెంట్స్. ఆల్ బర్డ్స్ ఆర్ హ్యాండిల్స్. ఓకే, దీస్ ఆర్ బర్డ్స్. అందులో ఆల్ బర్డ్స్ కదా, ఆల్ బర్డ్స్. ఓకే, ఆల్ బర్డ్స్ ఆర్ హ్యాండిల్స్. రైట్, ఆల్ హ్యాండిల్స్ ఆర్ టైగర్స్. ఓకే, ఆల్ హ్యాండిల్స్ ఆర్ టైగర్స్. Some tigers are real, some tigers are real. Okay, some real are monkey, some real are monkey. Right, this is the statement. Statement మనం వేసుకున్నామండి. తర్వాత కంక్లూజన్స్ 4 ఉన్నాయి, అన్ని పాజిటివ్సే ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆల్ బర్డ్స్ ఆర్ హ్యాండిల్స్. ఆల్ బర్డ్స్ ఆర్ హ్యాండిల్స్. ఆల్ హ్యాండిల్స్ ఆర్ టైగర్స్. ఆల్ హ్యాండిల్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ రియల్. ఇదిగోండి సమ్ టైగర్స్, కొన్ని టైగర్స్ మాత్రమే రియల్లోకి తీసుకున్నా, కలిసి ఉన్నాయి. దిస్ ఇస్ అ కామన్ ఏరియా ఫర్ రియల్ అండ్
టైగర్స్, రియల్ అండ్ టైగర్స్. తర్వాత సమ్ రియల్ ఆర్ మంకీ, సమ్ రియల్ ఆర్ మంకీ దీని యొక్క కామన్ ఏరియా, రియల్కి మంకీ యొక్క కామన్ ఏరియా. నెక్స్ట్ కంక్లూజన్స్. సమ్ టైగర్స్ ఆర్ హ్యాండిల్స్, సమ్ టైగర్స్ ఆర్ హ్యాండిల్స్. కొన్ని టైగర్స్ హ్యాండిల్స్ అవుతున్నాయంట, అవుతున్నాయా? అవుతున్నాయిగా, ఖచ్చితంగా అవుతున్నాయి. రైట్, ఆల్ హ్యాండిల్స్ ఆర్ టైగర్స్ అయినప్పుడు సమ్ టైగర్స్ ఆర్ హ్యాండిల్స్ అవుతాయి. అలాగని ఆల్ టైగర్స్ ఆర్ హ్యాండిల్స్ అబౌవ్. ఓకే, రైట్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఫైన్. సమ్ మంకీస్ ఆర్ బర్డ్స్. మంకీ బర్డ్కి రిలేషన్ ఉందా ఇక్కడ? లేదు. సో పాజిటివ్ ఇచ్చాడు, ఏం మాట్లాడతాం? లేదనే మాట్లాడతాం. నెగిటివ్ ఇస్తే అప్పుడు ఆల్టర్నేటివ్కి వెళ్తాం. పాజిటివ్ కదా, ఇంకేం ఆలోచించేది లేదు. బేసిక్ డయాగ్రామ్లో ఏదైతే ఉందో అదే కరెక్ట్, అంతే. ఓకే, రైట్. సమ్ టైగర్స్ ఆర్ బర్డ్స్. కొన్ని టైగర్స్ బర్డ్స్ అవుతాయంట. కొన్ని టైగర్స్ బర్డ్స్ అవుతున్నాయా? కొన్ని టైగర్స్, అన్ని టైగర్స్ కాదు, కొన్ని టైగర్స్ అవుతున్నాయి. ఆల్సో ఫాలోస్, 3 ఆల్సో ఫాలోస్. సమ్ మంకీస్ ఆర్ హ్యాండిల్స్. సమ్ మంకీస్ హ్యాండిల్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 1 ఆర్ కాదు ఇక్కడ, 1 and 3, 1 and 3 ఉందా చూడండి. ఓన్లీ 1 and 3, ఆప్షన్ బి. ఓన్లీ 1 and 3 ఫాలో. కేవలం 1 మరియు 3 ఫాలో అవుతాయి. రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, స్టేట్మెంట్స్ చూడండి. సమ్ కార్డ్స్ ఆర్ నోట్బుక్స్, సమ్ నోట్బుక్స్ ఆర్ డిక్షనరీ, సమ్ డిక్షనరీస్ ఆర్ ఫైల్స్, ఆర్ ఫైల్స్ ఆర్ ఎన్వలప్స్. ఓకే, ఇక్కడైతే నెగిటివ్ ఉంది, సో కొంచెం బాగుంటుంది క్వశ్చన్. ఇది చూద్దాం. సమ్ కార్డ్స్ ఆర్ నోట్బుక్స్, హియర్ ఆర్ సమ్ కార్డ్స్. ఓకే, సమ్ కార్డ్స్ ఆర్ notebooks. Okay, some notebooks are dictionary, some notebooks are dictionary. Okay, nice. Some dictionaries are files, malli some dictionaries are files. Okay, some dictionaries are files, all files are envelopes. Oh, ఇది కాస్త దూరంగా వేద్దాంలేండి. ఓకే, this is a dictionary, some dictionary are files, all files are envelopes. Okay, fine. We go with the conclusions. ఇప్పుడు conclusions కి వెళ్దామండి. నెగటివ్, yes, here is the negative. ఏమంటున్నాడు? no dictionary is an envelope. no dictionary is an envelope అంట. డిక్షనరీ ఎన్వలప్ లేదంట. లేదా అండి, నో డిక్షనరీ ఇస్ ఎన్వలప్. చూడ్డానికే ఎన్వలప్ డిక్షనరీ డైరెక్ట్గానే సమ్లో ఉంది. అలాంటిది నో అంటే ఒప్పుకుంటామా? గాన్, రాంగ్. ఇది రాంగ్, డజంట్ ఫాలోస్. 4 డజంట్ ఫాలోస్. ఇప్పుడు మళ్ళీ సమ్ ఎన్వలప్స్ ఆర్ డిక్షనరీ అవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదుగా. నెగిటివ్ పోయిందంటే ఇంకా పోయినట్టేగా, మళ్ళీ పాజిటివ్ వెతకాల్సిన అవసరం లేదు. రైట్, రైట్. సమ్ ఎన్వలప్స్ ఆర్ నోట్బుక్స్. కొన్ని ఎన్వలప్స్ నోట్బుక్స్ అవుతున్నాయంట. అవుతున్నాయా? ఏముంది, అలా కలిపేస్తే అయిపోయాయి కదా. కానీ మనం అలా కలపకూడదు, ఎందుకంటే వీఆర్ విత్ బేసిక్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్లో అలాంటి పనులు చేయకూడదు. నోట్బుక్ ఎన్వలప్కి రిలేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు, సో మనం వేయలేదు. ఎన్వలప్ నోట్బుక్ లేదు. సమ్ ఫైల్స్ ఆర్ నోట్బుక్స్. సమ్ ఫైల్స్ నోట్బుక్స్ అవుతున్నాయా? లేదు. సమ్ కార్డ్స్ ఆర్ డిక్షనరీ. కార్డ్స్ డిక్షనరీ మధ్యలో సమ్ రిలేషన్ ఉందా? లేదు. ఓకే, రైట్. సో విచ్ వన్ ఫాలోస్? నథింగ్ ఫాలోస్. ఆల్ నాట్ ఫాలోస్ అంట. ఏదో బాబు చెప్పాడు, కానీ ఆన్సర్ ఏంటి? అదే, ఆల్ నాట్ ఫాలోస్. నథింగ్ ఫాలోస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నథింగ్ ఫాలోస్ ఇస్ ద అవర్ ఆప్షన్. రైట్. 8th వన్. సమ్ కీస్ ఆర్ లెటర్. స్టేట్మెంట్కి డయాగ్రామ్ వేస్తున్నానండి. కొన్ని కీస్. ఓకే, సమ్ కీస్ ఆర్ లెటర్. ఓకే, ఆల్ లెటర్స్ ఆర్ లాక్స్. ఆల్ లెటర్స్ ఆర్ లాక్స్. ఆల్ లాక్స్ ఆర్ నంబర్స్. అగైన్ మళ్ళీ ఆల్ వచ్చింది. ఆల్ లాక్స్ ఆర్
numbers. Okay, all locks are numbers. No number is coin. ఇదేదో బాగుంది. No number is coin. ఇప్పుడు చూడండి, నంబర్కి కాయిన్కి నో ఉంది అంటే కాయిన్ నెంబర్లోకి మాత్రమే కాదు, లాక్లోకి పోవడానికి వీల్లేదు, లెటర్లోకి పోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? కాయిన్ లెటర్లోకి వెళ్ళాలంటే నెంబర్ని దాటి వెళ్ళాలి. ఓకే, నెంబర్ని దాటి వెళ్ళాలి. ఇక్కడే దాటకూడదు అన్నప్పుడు ఇంకా అక్కడి దాకా ఎలా దాటుతారు? దాటే అవకాశమే లేదు. మహా అయితే సమ్ కీస్ ఆర్ కాయిన్స్ వరకే పాసిబిలిటీ ఉంది కాయిన్స్కి, ఇంకే పాసిబిలిటీ లేదు. ఓకే, లేదా ఆల్ కాయిన్స్ ఇన్ కీస్, మొత్తంగా కాయిన్స్ కీస్ లోపలికి వెళ్ళచ్చు కానీ కీస్ మొత్తాన్ని కాయిన్స్లోకి కూడా తేలేము. ఓకే రైట్, అవసరమైతే చూద్దాం ఆల్టర్నేటివ్ అది. ఇదేంటిది? బేసిక్ డయాగ్రామ్. రైట్, ఈ బేసిక్ డయాగ్రామ్లో కంక్లూజన్స్ని మనం వెరిఫై చేద్దాం. ఎనీ నెగిటివ్ హియర్? రైట్, వీ గాట్ ఎ నెగిటివ్, అది కూడా కాయిన్తోనే ఉంది. నో కాయిన్ ఈజ్ ఎ లెటర్. కాయిన్ లెటర్ కాదంట, చూడ్డానికి కూడా అలాగే ఉంది. పోనీ అలా కాకుండా ఇంకో చేసే అవకాశం ఉందా? సమ్ కాయిన్ ఆర్ లెటర్ చేయగలమా? చేయలేము. అంటే నో కాయిన్ ఈజ్ ఎ లెటర్ ఈజ్ ఏ కన్ఫర్మ్డ్, వితౌట్ ఎనీ ఆల్టర్నేటివ్, కన్ఫర్మ్డ్ ఆప్షన్. కన్ఫర్మ్గా మనం కంక్లూడ్ చేయొచ్చు, ఖచ్చితంగా కంక్లూడ్ చేయొచ్చు, ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా. అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు అనే మాటనే లేదు కదా ఇంక ఇక్కడ. కాయిన్ లెటర్లోకి కలవనే లేదు, ఎందుకంటే కలవాలి అంటే నెంబర్ని దాటాలి. నెంబర్ని దాటకుండా లెటర్ దాకా ఎలా కలుస్తుంది? కలవలేదు. పోనీ లెటర్ బయటకు వస్తుందా? రాకూడదు. ఏది చేసినా కూడా స్టేట్మెంట్ వాయిలేట్ అవుతుంది. స్టేట్మెంట్ని వాయిలేట్ చేసే అధికారం మనకు లేదు. ఓకే, ఇదంతా ఏంటి అంటే స్టేట్మెంట్ని మనం కదిలీయకుండా కంక్లూజన్స్ని చెక్ చేయడం. స్టేట్మెంట్ని కదిలించే అధికారం, హక్కు మనకుందా? లేదండి. ఓకే, మన రాజ్యాంగంలో మనకు హక్కులు ఉన్నాయి. మనం ఏమంటాం? జనరల్గా సమాజంలో మాట్లాడుతున్నా మనం మన హక్కుల గురించి మాట్లాడతాం. నాకు ఈ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను, ఓకే, నేను ఎలాగైనా మాట్లాడతాను అనే హక్కులు మాట్లాడతాం. కానీ ఆ రాజ్యాంగం 3వ భాగం అయితే దాని పక్కనే 4వ భాగంలో బాధ్యతలు కూడా ఉన్నాయి. వీ హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. రైట్, కేవలం హక్కులు ఉన్నాయి నా ఇష్టము అంటే కుదరదు. ఓకే, మేము గుళ్ళ గురించి ఏదంటే అది మాట్లాడతాం, రైట్, ఇంకోరి మతాల గురించి ఏమంటే అది మాట్లాడతామంటే తప్పండి అది. రైట్, బాధ్యత కూడా ఉంది. సర్వమతాలని మనం గౌరవించాలనే బాధ్యత. ఓకే, వీ హ్యావ్ డ్యూటీ, రైట్, బికాజ్ వీఆర్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజంని మనం ఫాలో అవ్వాలి. రైట్, ఫైన్. అయితే గోయింగ్ ఫర్ ద కంక్లూజన్స్, వీ గాట్ ఎ నెగటివ్ విచ్ ఫాలోస్, డైరెక్ట్లీ ఫాలోస్. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ అవసరమే లేదు. తర్వాత వరుసగా వెళ్ళిపోదాం. సమ్ కీస్ ఆర్ నంబర్స్. కొన్ని కీస్ ఏమవుతున్నాయంట? సమ్ కీస్ నంబర్స్ కూడా అవుతున్నాయంట. నంబర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. కీస్ మూడిటితో రిలేషన్ ఫాలో చేస్తుంది కదా, అది కూడా ఏం రిలేషన్? సమ్ రిలేషన్ మాత్రమే. సమ్ కీస్ ఆర్ నంబర్స్. సమ్ కాకుండా ఇక్కడ ఆల్ ఉంటే తప్పు, సమ్ ఉంది కాబట్టి కరెక్ట్. ఓకే, ఆల్ లెటర్స్ ఆర్ నంబర్స్. లెటర్స్ అన్నీ కూడా నెంబర్స్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇదిగో హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, సరిపోయింది. రైట్, సమ్ లాక్స్ ఆర్ కీస్. సమ్ లాక్స్ ఆర్ కీస్ ఉంది, సమ్ రిలేషన్ ఉంది. ఇక్కడ సమ్ కాకుండా ఆల్ ఉంటే మళ్ళీ రాంగ్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? ఆల్ ఫాలోస్. మళ్ళీ ఆల్ ఫాలోస్ ఉందా ఆప్షన్లో? ఆల్ ఫాలోస్. రైట్, అవర్ ఆప్షన్ ఈస్ ఆల్ ఫాలోస్. ఓకే, స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ చేసుకుందామండి. బేసిక్ డయాగ్రామ్. ఆల్ సెల్స్ ఆర్ బిన్. ఓకే, ఆల్ సెల్స్ ఆర్ బిన్స్. ఓకే, తర్వాత ఆల్ బిన్స్ ఆర్ పెటల్స్. ఆల్ బిన్స్ ఆర్ petals. ఓకే, నో పెటల్ ఈజ్ రూట్. పెటల్ అంటే బయట ఉండేది, అవుటర్ మోస్ట్. నో పెటల్ ఈజ్ రూట్. తర్వాత ఏమి ఇచ్చాడు? ఆల్ రూట్స్ ఆర్ లీవ్స్. ఆల్ రూట్స్ ఆర్ లీవ్స్. ఆల్ రూట్స్ ఆర్ లీవ్స్. ఓకే, ఇప్పుడు కంక్లూజన్స్కి వద్దాం. కంక్లూజన్స్లో చూడండి, నెగిటివ్ ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే, 1 ఈజ్ నెగిటివ్, 2 ఈజ్ నెగిటివ్. ఓకే, ఫస్ట్ వాటికి చూద్దాం. నో సెల్ ఈజ్ బిన్. నో సెల్ ఈజ్ బిన్. వెన్ ఆల్ సెల్స్ ఆర్ బిన్, నో సెల్ ఈజ్ బిన్ అని ఎలా అంటామండి? అస్సలు కుదరదు కదా అలాగా. సో ఇట్ ఈస్, దీనికి ఈ స్టేట్మెంట్కి కంప్లీట్గా ఆపోజిట్ స్టేట్మెంట్ ఇది. కంప్లీట్ ఆపోజిట్ ఇస్తే ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం. గాన్. ఫస్ట్ వన్ ఈజ్ గాన్. రైట్, నో బిన్స్ ఆర్ రూట్. బిన్
రూట్ అవ్వదంట. చూడ్డానికి కూడా ఎలాగుంది, చూడ్డానికి కూడా అలాగే ఉంది. అండ్ ఖచ్చితంగా అవ్వదా? ఎన్ని ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ వేసుకున్నా కూడా బిన్ని మనం రూట్లోకి తీసుకొని పోలేమా? అయితే దీన్ని టిక్ కొట్టచ్చు. చూడండి, అదే నా పరిస్థితి. నెగేషన్ దేనికి ఉంది? పెటల్స్కి రూట్స్కి నెగేషన్ ఉంది. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. ఓకే, లీవ్స్తో కూడా లేదండి, రూట్తో ఉంది పెటల్కి నెగేషన్. ఓకే, ఈ రెండు కలవనప్పుడు బిన్ పెటల్లోంచి బయటికి రాగలదా? రాలేదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న బిన్ ఎంత పెద్దగా కాగలదు, పెటల్స్ ఎంత ఉందో అంత కాగలదు, కానీ అంతకంటే బయటికి రాలేదు. అప్పుడు ఏమవుతుంది? దేర్ విల్ బి సమ్ బిన్స్ విచ్ ఆర్ నాట్ పెటల్స్ అవుతుంది. అలా కుదరదు. సో బిన్ పెటల్ దాటి బయటికి రాలేదు, రూట్ పెటల్ లోపలికి పోలేదు. సో ఈ రెండు ఎప్పటికీ సమ్ రిలేషన్ కూడా రావు. ఓకే, బిన్ రూట్ ఎప్పటికీ కలవు. అంటే ఎప్పటికీ కూడా యూనివర్సల్గా నో బిన్ ఆర్ రూట్ ఈజ్ కరెక్ట్. సో దీనికి మళ్ళీ మనం నెగిటివ్ అని, పాజిటివ్, కాంట్రడిక్టరీ అవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 2 ఈజ్ కరెక్ట్. ఫాలోస్. ఓకే, 1 gone, 2 follows, 3 all cells are petals. When all cells are bins and all bins are petals, then all cells are petals is true. 100% true, right? All leaf are roots. All roots are leaves అయినప్పుడు all leaf are root కుదరదు. సో ఓన్లీ 2 and 3 follows. మన ఆప్షన్ ఏంటి? ఓన్లీ 2 and 3 నాట్ ఫాలోస్. చూడండి, ఆప్షన్లో కూడా చాలా మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఓన్లీ 1 and 2 నాట్ ఫాలోస్. ఓన్లీ 1 and 4 అంటే ఇక్కడ ఏంటి మనకు? 1 and 4 నాట్ ఫాలోస్. నాట్ ఫాలోస్ ఇచ్చాడు, జాగ్రత్త. ఇది 2 and 3 కదా మన ఆన్సర్. 2, 3 కనబడట్లేదు ఇక్కడ అనుకున్నారు. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ బి. ఓన్లీ 1 and 4 నాట్ ఫాలోస్. ఓకేనా? ఎందుకు ఫాలోస్ గురించి చెప్పలేదు ఇక్కడ ఆప్షన్లో, నాట్ ఫాలోస్ గురించి చెప్పాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్. Right, continuation with the next question. All poles are fans, all fans are stands, some stands are lines. Okay, fine. All poles, anni poles anta, all poles are fans. All fans are stands. Malli ikkada kuda all relation e undi. All fans are stands. Some stands are lines. Konni stands లైన్స్ అవుతున్నాయంట, లైన్స్. ఓకే, సమ్ లైన్స్ ఆర్ బాక్సెస్. సమ్. ఓకే, చూడండి, ఆల్ పోల్స్ ఆర్ ఫ్యాన్స్, ఆల్ పోల్స్ ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్ ఆర్ స్టాండ్స్, సమ్ స్టాండ్స్ ఆర్ లైన్స్, సమ్ లైన్స్ ఆర్ బాక్సెస్. ఓకే, అయితే కంక్లూజన్స్ చెక్ చేద్దాం. కంక్లూజన్ నంబర్ అన్నీ పాజిటివే. ఓ పని చేయండి, మీరు దీన్ని ఇక్కడ పాస్ పెట్టేసి ఇది మీరు ఒక అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత నేను చేస్తాను చూడండి, అన్ని పాజిటివ్సే ఉన్నాయి కదా, సింపుల్గా ఉంది కదా. ఇది ఒకసారి మీరు చేశాక పాస్ పెట్టుకొని చేసి కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. కంక్లూజన్స్ పాజిటివ్స్ కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ 1, 2, 3, 4 వెళ్ళిపోవచ్చు. రైట్, సమ్ బాక్సెస్ ఆర్ పోల్స్. ఎక్కడున్నాయి బాక్సెస్? సమ్ బాక్సెస్ పోల్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ ఫ్యాన్స్ ఆర్ బాక్సెస్. సమ్ ఫ్యాన్స్ బాక్సెస్ ఉందాయి, పోల్స్కి లేదు, ఫ్యాన్స్కి లేదు, బాక్సెస్తో గాన్. సమ్ లైన్స్ ఆర్ పోల్స్. సమ్ లైన్స్ ఆర్ పోల్స్, ఇది కూడా గాన్. సమ్ లైన్స్ ఆర్ ఫ్యాన్స్, అది కూడా లేదు. ఓకే, నథింగ్ ఫాలోస్. ఓకే, ఆల్ నాట్ ఫాలోస్. దిస్ ఈజ్ అవర్ ఆప్షన్.